Hi everyone, my name is G. Satyanarayana. Welcome to YouTube classes. So today topic surface areas and volumes అమ్మా. ఈ టాపిక్ లో మనకి ఫైనల్ ఎగ్జామ్ లో 4 మార్క్స్ 2 మార్క్స్ 1 మార్క్స్ వస్తుంది కాబట్టి ఈ టాపిక్ కూడా జాగ్రత్తగా నేర్చుకుందాం. ఓకే, ఇందులో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దామంటే 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. 4 మార్క్స్ ప్రాబ్లం చూద్దాం. ఓకే, సో చూడమ్మా, ఏ వుడెన్ ఆర్టికల్, ఓకే, ఒక వుడెన్ ఆర్టికల్ ఉందమ్మా, వాజ్ మేడ్ బై స్కోపింగ్ అవుట్ ఏ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్ సిలిండర్. ఓకే, అంటే ఒక సిలిండర్ షేప్ లో ఉందమ్మా. ఈ సిలిండర్ షేప్ లో మనకి సిలిండర్ అంటే ఈ విధంగా ఉంటది కదా మనకి, ఈ విధంగా ఉంది. అయితే దీనికి ఇది మనకేంటి, ఒక సాలిడ్ సిలిండర్ అమ్మా. దీనికి ఏం చేస్తాడంటే ఈచ్ ఎండ్ లో చూడండి, స్కోపింగ్ అవుట్ హెమిస్పియర్ ఫ్రమ్ ఈచ్ ఎండ్ ఆఫ్ ఏ సాలిడ్, ఈ విధంగా అంటే ఈచ్ ఎండ్ ఆఫ్ ద సాలిడ్ లో ఈ విధంగా ఏం చేస్తాడంటే సెమీస్పియర్స్ కింద వీటిని ఇక్కడేమో కట్ చేసాడమ్మా. ఓకే, ఇఫ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ ఈజ్ 10, ఈ సిలిండర్ యొక్క హైట్ 10 సెంటీమీటర్స్ అమ్మా. హైట్ ఈజ్ ఈక్వల్ టు 10 సెంటీమీటర్స్. ఓకే, అండ్ ఇట్స్ బేస్ ఈజ్ ఆఫ్ రేడియస్ 3.5 అమ్మా. రేడియస్ ఇదే కదా, r ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్. ఓకే, ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్. ఓకే, అయినా ఈ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలి. చూడండి, మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా మనకు కావాలనుకుంటే ఏం చేస్తామంటే సిఎస్ఏ ఆఫ్ అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ప్లస్ నెక్స్ట్ బేస్ అండ్ టాప్. చూడండి, ఈ రెండింటిని మనం ఏం చేస్తారంటే ఇక్కడేమో స్కూపింగ్ చేశారు కదా, అంటే అప్పుడు ఏమవుతుంది, వీటి యొక్క సిఎస్ఏ అటువంటివి ఎన్నో ఉన్నాయి మనం చూడండి. సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్, సిఎస్ఏ ఆఫ్ 2 హెమిస్పియర్స్. ఓకే, చూడండి మనకి అప్పుడు ఏమొస్తుంది, మనకి ఇందులో టోటల్ సర్ఫేస్ ఏరియా వచ్చేస్తుందమ్మా. ఓకే, చూడండి టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే ఏం చేస్తామంటే సిఎస్ఏ ఆఫ్ ఏ సిలిండరు ప్లస్ నెక్స్ట్ చూడండి ఈ సిఎస్ఏ ఆఫ్ ద ఈ బేస్ లో ఉన్న హెమిస్పియర్, నెక్స్ట్ సిఎస్ఏ ఆఫ్ ద ఎనదర్ ఎండ్ లో ఉన్న హెమిస్పియర్. ఓకే, చేస్తే మనకి కంప్లీట్ గా అంటే ఇప్పుడు ఈ త్రీ సిఎస్ఏని మనం ఇందులో యాడ్ చేస్తే మనకు అప్పుడు ఏమొస్తుందంటే ఈ ఆర్టికల్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా వస్తుందమ్మా. సో మనకి చూస్తే మనకు చూడండి సిఎస్ ఆఫ్ ఏ సిలిండర్. ఓకే, సిఎస్ ఆఫ్ ఏ సిలిండర్ కి ఫార్ములా ఏంటి, దాన్ని చూడండి మనకి ఇందులో ఫార్ములాస్ అనేవి మనకి జాగ్రత్తగా నేర్చుకోండి రావాలి. చూడండి, సిఎస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH అమ్మా. సిఎస్ ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు 2πRH ప్లస్ చూడండి 2 హెమిస్పియర్, సిఎస్ ఆఫ్ ద 2 హెమిస్పియర్స్ అంటే 2 ఇంటూ, ఓకే, 2 ఇంటూ సిఎస్ ఆఫ్ ఏ హెమిస్పియర్. ఓకే, సిఎస్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా ఏంటి మనకి చూడండి 2πr². ఓకేనా, సిఎస్ ఆఫ్ హెమిస్పియర్ ఈజ్ ఈక్వల్ టు ఏంటి మనకి 2πr². అయితే మనకి ఇందులో చూడండి గివెన్ దట్ చూడండి 2πRH ప్లస్ 2 2 4 πr². ఇప్పుడు మనకి ఇందులో కామన్ గా ఏమన్నా చూడండి, ఇందులో πr ఉంది, πr ఉందమ్మా. ఓకే, 2πr కామన్ తీసేయండి, 2πr కామన్ తీసాం అనుకోమ్మా. ఇంక ఇందులో ఏముంటది, మరి ఒక హెచ్ ఉంటది ప్లస్ ఇందులో మనకి చూడండి 2 అటు ఉంటది కదా, 2 ఇంటూ ఇందులో చూడండి r² లో ఒక r మనకి బయటకు వచ్చింది కాబట్టి ఇంకేం మరొక r ఉంటదమ్మా. సో 2 ఇంటూ పై వాల్యూ ఏంటి మనకి 22/7. నెక్స్ట్ r రేడియస్ ఇచ్చాడు కదమ్మా 3.5 కాబట్టి నేను దాన్ని 35/10 అంటానమ్మా. ఓకే, 35/10. నెక్స్ట్ హెచ్ అమ్మా, హైట్ ఆఫ్ ద సిలిండర్, హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 10 ఉంది ప్లస్ 2 ఇంటూ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 3.5 కదమ్మా, 3.5. ఓకే, సో 7 1s are 7 5s are 5 1s are 5 2s are 2 కి క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఏమొచ్చింది మనకి 22 ఇంటూ 10 ప్లస్ చూడండి 2 ఇంటూ 3.5 అమ్మా. 3.5 ఇంటూ 2 చేస్తే ఏమొస్తుంది మనకి 7 వస్తుంది. దేర్ఫోర్ 22 ఇంటూ 10 ఇంటూ 7 అంటే 17. ఓకే, సో మనకు చూడండి
17 2s 34 4 3 17 2s 34 34 ప్లస్ 3 అంటే 37. ఏం అడిగాడు మనకు చూడండి, టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 374 సెంటీమీటర్. చూడండి మనకి ఇందులో యూనిట్స్ ఏమి ఇచ్చారు మనకి సెంటీమీటర్స్ కాబట్టి, ఏరియా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. అంటే దేర్ఫోర్ ఏం రాస్తాము, టిఎస్ఏ ఆఫ్ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద ఆర్టికల్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 374 సెంటీమీటర్ స్క్వేర్. లేకపోతే ఇంకేమనొచ్చు మనం దీన్ని స్క్వేర్ సెంటీమీటర్స్ అనొచ్చు అమ్మా. ఓకే కరెక్ట్. నెక్స్ట్ వన్ చూడండి, 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్. చూడండి 2 క్యూబ్స్ ఉన్నాయమ్మా, క్యూబ్స్ 2 ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి మనకి 2 క్యూబ్స్ ఉన్నాయి. ఇటువంటిది మరొక క్యూబ్ అటు ఉందమ్మా. ఓకేనా, ఈ విధంగా ఉంది మనకి 2 క్యూబ్స్ ఉన్నాయి, ఈ విధంగా ఉన్నాయి. ఓకే చూడండి 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ ద వాల్యూమ్, ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ అమ్మ. చూడండి ఒక్కొక్క దాని యొక్క వాల్యూమ్ ఏమి ఇచ్చారు మనకి 64 సెంటీమీటర్స్ క్యూబ్ ఆర్ జాయింట్ ఎండ్ టు ఎండ్. అంటే 2 క్యూబ్స్ ని ఒకదాని వెంటనే ఒకటేమో జాయిన్ చేసటం. ఫైన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. చూడమంటే మనకి ఇందులో 2 క్యూబ్స్ ని మనం ఇందులో జాయిన్ చేస్తే మనకి ఏమొస్తుంది, మనకి 1 క్యూబాయిడ్ అవుతుందమ్మా. ఓకే 2 క్యూబ్స్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 1 క్యూబాయిడ్ అవుతుందమ్మా. అయితే ఏమడిగాడు మనకి చూడండి, 2 క్యూబ్స్ ఈచ్ ఆఫ్ వాల్యూమ్ అంటే ఒక్కొక్క క్యూబ్ యొక్క వాల్యూమ్, ఈచ్ క్యూబ్ ఆఫ్ వాల్యూమ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చిన మనకి 64 సెంటీమీటర్ క్యూబ్. ఓకే సో మనకి చూడండి వాల్యూమ్, ఓకే అంటే వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఫార్ములా ఏంటి మనకి ఏ క్యూబ్ అనొచ్చు, లేకపోతే ఏమో ఎల్ క్యూబ్ అనొచ్చు. ఓకే సో ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చారు మనకి 64 సెంటీమీటర్ క్యూబ్ ఇచ్చారమ్మా. అయితే ఇప్పుడు ఇందులో మనకి చూడండి, ఇందులో ఒక సైడ్ కావాలంటే ఏ కావాలనుకోమ్మా. ఏం చేస్తాం చూడండి, ఏ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 64 నే రాయొచ్చు మనం. చూడండి 4 క్యూబ్ అని రాయొచ్చు కదా, 4 ఇంటూ 4 ఇంటూ 4 4 4 సార్ 16 16 4 సార్ 64. సో చూడండి 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకి 4 సెంటీమీటర్స్. చూడమంటే మనకి ఈచ్ క్యూబ్ యొక్క సైడ్ ఏమొచ్చింది మనకి 4 సెంటీమీటర్స్. అయితే అటువంటివి ఎన్నో ఉన్నాయి మనకి 2 క్యూబ్స్ కాబట్టి ఇది కూడా ఒక 4 సెంటీమీటర్స్ కాబట్టి అప్పుడు దీని యొక్క ఈ క్యూబాయిడ్ యొక్క లెంత్ ఏమవుతుంది మనకి 4 + 4 = 8 సెంటీమీటర్స్ అవుతుందమ్మా. అదేవిధంగా ఈ క్యూబాయిడ్ యొక్క బ్రెత్ ఏమవుతుంది 4 సెంటీమీటర్స్ అవుతుంది. క్యూబాయిడ్ యొక్క హైట్ కూడా ఏమవుతుంది మనకి 4 సెంటీమీటర్స్. అయితే ఏం అడిగాడు మనకి చూడండి, ఫైండ్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిజల్టింగ్ క్యూబాయిడ్. అంటే ఈ క్యూబాయిడ్ యొక్క సర్ఫేస్ ఏరియా అడిగాడు. చూడండి మనకి ఇందులో సర్ఫేస్ ఏరియా మీన్స్ ఏంటంటే టోటల్ సర్ఫేస్ ఏరియా అమ్మ. ఓకేనా సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి 2 × LB + BH + LH అమ్మ. ఓకే సో ఇప్పుడు ఇందులో మనం చూడండి L ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనకి 8 సెంటీమీటర్స్ అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 4 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 4 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఏం చేస్తాం చూడండి, ఇందులో మనం సబ్స్టిట్యూట్ చేస్తే 2 × LB, L అంటే 8, B అంటే 4 ప్లస్ BH, ఓకే 4 × H అంటే 4 ప్లస్ LH, L అంటే 8, H అంటే 4. ఓకేనా సో 2 చూడండి 8 × 4 అంటే 32 ప్లస్ 4 × 4 అంటే 16 ప్లస్ 8 × 2 అంటే 32. చూడండి ఇప్పుడు 32 + 32 అంటే 64, 64 + 16 అంటే 80, 2 × 80 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 120. ఇది మనకి ఏంటి ఏరియా కదా కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్ ఆర్ స్క్వేర్ సెంటీమీటర్. ఇది మనకి టోటల్ సర్ఫేస్ ఏరియా టిఎస్ఏ ఆఫ్ క్యూబాయిడ్. ఓకేనా అంటే వాడు ఇచ్చింది మనకి 2 క్యూబ్స్ ఇచ్చాడమ్మా. 2 క్యూబ్స్ లో ఒక క్యూబ్ యొక్క వాల్యూమ్ ఇచ్చాడు కాబట్టి అప్పుడేం చేశాడు ఆ 2 క్యూబ్స్ ని వాడు అక్కడేమో జాయిన్ చేశాడు. జాయిన్ చేసినప్పుడు నౌ వి ఫార్మ్ ద క్యూబాయిడ్ షేప్ ఫామ్ అవుతుంది.
సో అప్పుడు ఏమొచ్చింది మనకి ఇందులో ఆ క్యూబ్ యొక్క ఒక సైడ్ మనకి ఇందులో 4 సెంటీమీటర్స్ కాబట్టి అప్పుడు టోటల్ గా అప్పుడు ఏమవుతుంది 2 క్యూబాయిడ్స్ ఉన్నాయి 2 క్యూబ్స్ ఉన్నాయి కాబట్టి 4 సెంటీమీటర్స్ ప్లస్ 4 సెంటీమీటర్స్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ అవుతుంది. అంటే ఇప్పుడు దాని యొక్క లెంత్ చేంజ్ అవుతుంది కానీ బ్రెత్ హైట్ అనేది మనకి సేమ్ అదే కదా. ఓకేనా, ఈ విధంగా చేస్తాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే రైట్, నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, ఏ పెన్ స్టాండ్ made of wood is in the shape of a cuboid with 4 conical depressions to hold pens. The dimensions of the cuboid are 15 centimeters, 10 centimeters, 3.5 centimeters. The radius of each of the depression is 0.5 centimeters and the depth is 1.4 centimeters. Find the volume of wood in the entire stand. చూడమ్మా, ఒక పెన్ స్టాండ్ ఉందమ్మా. ఈ పెన్ స్టాండ్ ఏ షేప్ లో ఉందంటే మనకి క్యూబాయిడ్ షేప్ లో ఉందమ్మా. ఏ షేప్ లో ఉంది మనకి? క్యూబాయిడ్ షేప్ లో ఉంది. ఓకేనా, అయితే ఇందులో మనకి చూడమ్మా, ఈ పెన్స్ మనం హోల్డ్ చేయడానికి 4 కోనికల్ షేప్ లో ఉన్నాయమ్మా. అంటే ఈ విధంగా ఇలా పెట్టాడు, 1 2 3, ఓకే, ఈ విధంగా ఉన్నాయి. 4 ఉన్నాయి అంటే పెన్ హోల్డర్స్. అంటే ఏం చెయ్యాలి మనం? చూడండి, ఆ క్యూబాయిడ్ ని మనం ఇందులో కొంతవరకు మనం అక్కడ ఏం చేస్తామంటే, ఇది మనకి వుడెన్ కాబట్టి దీని యొక్క డెప్త్ అంటే దాని నుంచి మనం ఏం చేస్తామంటే డిక్ చేస్తాము. ఓకేనా, అంటే మనకి చూడండి, ఈ కంప్లీట్ గా ఈ క్యూబాయిడ్ లో నుంచి ఈ 4 కోనికల్ షేప్స్ ఉన్నాయి కదమ్మా, వాటిని మనం ఏం చేస్తున్నాం, వాటిని మనం అక్కడ మేకింగ్ టు కోన్ షేప్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది, దాని లోపల ఉన్న వుడ్ అనేది మనకు కొంత బయటకు వచ్చేస్తుంది. ఓకేనా, కాబట్టి అంటే అప్పుడు ఏం చేస్తాం మనం? చూడండి, ఏమడిగాడు మనకి? ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ ఇన్ ద ఎంటైర్ స్టాండ్ అడిగాడు. కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ చేస్తాం. ఓకే, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ చేసి నెక్స్ట్ ఏమో అందులోంచి ఏం చేస్తామంటే ఈ 4 కోనికల్ షేప్ లో ఉన్నాయి కదమ్మా, అంటే ఇండైరెక్ట్ గా ఏంటి మనకి ఇందులో 4 కోన్స్ ఉన్నాయి. సో ఏం చేస్తామంటే వీటి యొక్క వాల్యూమ్స్ మనం ఇందులో సబ్ట్రాక్షన్ చేసేస్తాం. చేస్తే మనకు అప్పుడు రిమైనింగ్ మనకి ఏమైతే ఉంటుందో వాల్యూమ్ అదే మనకి ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద వుడ్ ద ఎంటైర్ స్టాండ్ అని అన్నమాట. అయితే మనకి ఇందులో చూడమ్మా, ఏ పెన్ స్టాండ్ మేడ్ ఆఫ్ వుడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ క్యూబాయిడ్ విత్ 4 కోనికల్ డిప్రెషన్స్ టు హోల్డ్ పెన్స్. ఓకే, డిప్రెషన్స్. ద డైమెన్షన్స్ ఆఫ్ ద క్యూబాయిడ్స్ ఆర్, చూడండి క్యూబాయిడ్ యొక్క డైమెన్షన్స్ ఇచ్చేటమ్మా. ఒకటి 15 సెంటీమీటర్స్ ఉంది, ఇంకోటి ఏమో 10 సెంటీమీటర్స్, హైట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ ఉందాం. ఓకేనా, అయితే మనకి చూడం ఈ కోన్ షేప్ అన్నాం కదా, ఈ విధంగా ఉన్నాయి కదా మన కోన్. ఓకేనా, ఈ విధంగా కోన్ ఉండేటప్పుడు ద రేడియస్ ఆఫ్ ఈచ్ ఆఫ్ ద డిప్రెషన్ ఈస్ 0.5 సెంటీమీటర్స్ అమ్మ. అంటే దీని యొక్క రేడియస్, ఒక్కొక్క కోన్ యొక్క రేడియస్ ఏముంది మనకు? ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0.5 సెంటీమీటర్స్ అన్నాడు. అండ్ ద డెప్త్ ఈజ్, చూడండి మనకి డెప్త్ అన్న హైట్ అన్న ఒకటే. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఏంటి, ఒక వెల్లని మనం అందులో డిక్ చేయాలి, మనం దాన్ని ఏం చేస్తాం, ఇక్కడేమో డిక్ చేసాం అనుకో, అప్పుడు ఏమవుతుంది, అది మనకు అందులో కొంత లోతు వరకు వెళ్తుంది కదా, దాన్ని మనం ఏమంటాం, దాని యొక్క హైట్ అంటాము. ఓకేనా, లేకపోతే ఏంటి, ఒక పిల్లర్ ఉందనుకున్నాం అంటే ఏంటి, మనకి పిల్లర్ అనేది మనకదేమో పైకి మనకు వస్తుంది కాబట్టి దాని యొక్క హైట్ అంటాము. లేదనుకుంటే ఒకవేళ ఏంటి, ఏదైనా ఒక వెల్ ఉందనుకో, వెల్ మనం అక్కడ డిగ్గింగ్ చేసేటప్పుడు అందులో ఉన్న మట్టి మనం తీస్తాం కాబట్టి దాని యొక్క లోతు ఉంటది కదా, దాన్ని కూడా మనం హైట్ అని అంటాం. అదే విధంగా మనం ఏం చేస్తాం చూడండి, ఈ వుడెన్ క్యూబాయిడికల్ షేప్ లో ఏం చేసాం మనం ఇందులో, ఇక్కడేమో చూడండి డిప్రెషన్ చేసాం. ఓకేనా, లోపలికి మనం ఇందులో దీన్ని మనం ఏమో హోల్ లా చేసాం కాబట్టి అప్పుడేమవుతుంది, దీని యొక్క డెప్త్. డెప్త్ మీన్స్ ఏంటి, డెప్త్ మీన్స్ ఏంటంటే హైట్ అనే. ఓకే, సో ఒక్కొక్క కోన్ యొక్క హైట్ ఎంత ఉందంటే మనకి 1.40 సెంటీమీటర్స్ మీన్స్ 1.4 సెంటీమీటర్స్ ఉందమ్మా. ఓకే, ఇది మనకి వాడు ఇచ్చిన కాన్సెప్ట్. అయితే ఇప్పుడు ఏం అడిగాడు మనకి, అయినా ఎంటైర్ దీని యొక్క వాల్యూమ్ ఆఫ్ ద ఈ క్యూబాయిడ్ అడిగాడమ్మా. సో మనం చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తాను చూడండి, గివెన్ దట్ లెంత్ ఆఫ్ ద క్యూబాయిడ్
క్యూబాయిడ్ యొక్క లెంత్ ఏమి ఇచ్చాడు మనకి 15 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 10 సెంటీమీటర్స్. అండ్ హైట్ ఈజ్ ఈక్వల్ టు 3.5 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అండ్ ఈచ్ కోనికల్ రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి 0.5 సెంటీమీటర్స్. దీన్ని నేను 5/10 అని రాస్తాను. ఓకేనా, 5/10 అని రాస్తాను. అదేవిధంగా నెక్స్ట్ దీని యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు 1.4 సెంటీమీటర్స్. దీన్ని నేను 14/10 అని రాస్తాను. ఓకే, రైట్. అయితే ఇప్పుడు ఏం చేద్దాం మనం చూడండి, మనకి ఏం కావాలి, దీని యొక్క ఎంటైర్ వాల్యూమ్ కావాలి. కాబట్టి చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద ఎంటైర్ స్టాండ్ కావాలి. కాబట్టి ఏం చేస్తాం చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ మైనస్ 4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ కోన్. ఓకేనా, దీన్ని మనం చేసామనుకో, అంటే ఇందులోంచి దీన్ని మనం సబ్ట్రాక్షన్ చేస్తామనుకో, ఆ వచ్చిందే మనకి ఇప్పుడు ఏమవుతుంది, వాల్యూమ్ ఆఫ్ ద ఎంటైర్ స్టాండ్ యొక్క వాల్యూమ్ అవుతుంది. సో మనకి చూడండి, వాల్యూమ్ ఆఫ్ ద క్యూబాయిడ్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి ఇంటూ హెచ్ అమ్మ, -4 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అన్నామమ్మ. చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ ఫార్ములా ఏంటి, 1/3 ఇంటూ πr² హెచ్ అమ్మ. సో మనకి ఇందులో చూడండి, లెంత్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 15 సెంటీమీటర్స్, బ్రెత్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది 10, హైట్ ఈజ్ ఈక్వల్ టు ఏముందమ్మా 3.5, మైనస్ చూడండి 4 ఇంటూ 1 అంటే 4/3 ఇంటూ చూడండి మనకి పై వాల్యూ 22/7 వేసాం. నెక్స్ట్ రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏముంది మనతో చూడండి 0.5 ఉంది. నేను దీన్ని రాస్తాను 5/10 అని రాస్తాను. అటువంటివి ఎన్ని ఉన్నాయి మనకి r² కాబట్టి 5/10 ఇంటూ 5/10 ఇంటూ హైట్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఉంది కదా, నేను దీన్ని రాస్తాను 14/10 అని రాస్తాను. ఓకే, సో మనకి చూడండి 15 ఇంటూ 10 అంటే 150 ఇంటూ 3.5 అమ్మా. చూడండి 150 ఇంటూ 3.5 కదా, దీన్ని ఇక్కడ 35 వేసుకోండి. చూడండి 5 0 0 5 5s 25 2 5 1s 5 + 2 అంటే 7 0 3 0కి 0 3 5s 15 1 3 1s 3 + 1 4 0 5 2 1 అంటే ఏమొస్తుంది మనకు చూడండి 525 వచ్చిందమ్మా. 525 0 అంటే 525 ఓకే సెంటీమీటర్ క్యూబ్. మైనస్ ఇప్పుడు దీనికి మనం చూడండి ఎన్ని ఉన్నాయి మనకి, ఇందులో 4 ఉన్నాయి కదా కోనికల్ షేప్లు కాబట్టి 4 ఇంటూ ఓకేనా వాల్యూమ్ ఆఫ్ ద 1 కోన్ వేసాం. ఇప్పుడు వీటిని మనం క్యాన్సిలేషన్ చేస్తే చూడండి 7 1s 7 2s. ఓకే, ఇంకేవి కూడా అవ్వట్లేదు కదా, చూడండి 5 1s 5 2s 5 1s 5 2s. ఓకే, 2 1s 2 11s 2 1s 2 2s, ఇంకా 2 1s 2 5s. ఓకే, అంటే ఏమొచ్చింది మనం చూడండి న్యూమరేటర్లో 11 ఇంటూ 2 22 ఉందమ్మ. న్యూమరేటర్లో చూడండి 11 ఇంటూ 2 అంతే కదా 22 అంటే డినామినేటర్లో 3 ఇంటూ 5 అంటే 15 ఉందమ్మా. సో 22/15 చూడండి 15 22 15 1s 15 7.0 15 4s 60 10 పాయింట్ ఉంది కాబట్టి 0 15 6 ఓకే, సో అప్రాక్సిమేట్ వాల్యూ కాబట్టి 525 మైనస్ 1.46 అమ్మ. సో ఏం చేస్తామని చూడండి 525లో నుంచి 1.46ని సబ్ట్రాక్షన్ చేస్తే చూడండి 10 - 6 అంటే 4 అవుతుంది, 9 - 4 అంటే 5 అవుతుంది, ఇంకా 4 ఉంటుంది, 4 - 1 అంటే 3 అవుతుంది, 2కు 2 5. ఓకే, therefore 523.54 సెంటీమీటర్ క్యూబ్ అమ్మ. ఇది మనకి అంటే వాల్యూమ్ ఆఫ్ ద ఎంటైర్ స్టాండ్ అమ్మ. ఓకేనా, ఈ స్టాండ్ యొక్క వాల్యూమ్ ఏమొస్తుంది మనకి 523.54 అమ్మ. ఓకే, రైట్.
నెక్స్ట్ వన్ చూద్దాం. నెక్స్ట్ ఏమి ఇచ్చారు మనం చూడండి. ఏ సాలిడ్ ఐరన్ పోల్. ఓకే, ఒక ఐరన్ పోల్ ఉందమ్మా. కన్సిస్ట్ ఆఫ్ ఏ సిలిండర్. ఒక ఐరన్ పోల్ ఏ విధంగా ఉంది మనకి, సిలిండర్ షేప్ లో మనకు ఉందమ్మా. ఈ విధంగా ఉంది. ఓకే, సిలిండర్ ఆఫ్ హైట్. దీని యొక్క హైట్ ఇచ్చారు. హైట్ ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్స్ అమ్మ. అంటే హైట్ అంటే ఇదే కదా, హైట్ 220 సెంటీమీటర్స్ అండ్ బేస్ డయామీటర్ 24. చూడండి, బేస్ డయామీటర్ అంటే ఇది. అంటే డి ఈజ్ ఈక్వల్, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు 24 సెంటీమీటర్స్ అయ్యేటప్పుడు రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 24/2 కదా. ఓకేనా, 2 1s 2 12s. సో దీని యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, 12 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా. ఓకే, సో విచ్ ఈజ్ సరౌండెడ్ బై, దీని పక్కనే ఎనదర్ సిలిండర్ ఆఫ్ హైట్, మరొక సిలిండర్ ఉందమ్మా. ఈ విధంగా ఉంది, మరొక సిలిండర్ ఉంది. ఓకేనా, ఎనదర్ సిలిండర్ ఆఫ్ హైట్ 60 సెంటీమీటర్స్. దీని యొక్క హైట్ 60 సెంటీమీటర్స్ ఉందమ్మా. దీని యొక్క హైట్ 6 సెంటీమీటర్స్ ఉంది. అండ్ దీనికి రేడియస్ ఇచ్చేటమ్మా. ఎంత ఇచ్చాడు మనకి రేడియస్, ఆర్ ఈజ్ ఈక్వల్ టు 8 సెంటీమీటర్స్ ఇచ్చాడమ్మా. ఓకే, ఫైండ్ ద మాస్ ఆఫ్ ద పోల్. సో మాస్ మీన్స్ ఏంటి, దాని యొక్క ఇండైరెక్ట్ గా ఏంటి, దాని యొక్క వాల్యూమ్ అంటే. పోల్ గివెన్ దట్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఆఫ్ ఐరన్ హ్యాజ్ ఏ అప్రాక్సిమేట్లీ 8 grams అంటమ్మా. ఓకే, దీనికి మనం చూడండి మాస్ ఎలా ఉందంటే మనకి 1 సెంటీమీటర్ స్క్వేర్. ఓకేనా, 1 సెంటీమీటర్ స్క్వేర్ కి ఎంత ఉందంటే మనకి దాని యొక్క వెయిట్ అంటే 8 grams వస్తుందట. ఓకేనా, అయినా అంటే అప్పుడు ఏం అడిగాడు మనకు చూడండి, ఈ రెండింటి యొక్క టోటల్ మాస్ అడిగాడు మనకి ఇండైరెక్ట్ గా. అంటే ఏం చేస్తాం మనం చూడండి, మనకి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పోల్ గివెన్ 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఐరన్ ఈజ్ 8 grams కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేస్తామంటే రెండింటికి టోటల్ సర్ఫేస్ ఏరియాని మనం చేసేస్తున్నాం. ఓకేనా, రెండింటికి కూడా టోటల్ సర్ఫేస్ ఏరియా చేస్తాం. ఆ రెండింటికి రెండింటిని మనం ఏమో యాడ్ చేస్తాం. ఓకే, యాడ్ చేసి వచ్చిన తర్వాత అప్పుడు ఏం చేస్తామంటే 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 8 grams కాబట్టి వచ్చింది ఇంటే ఏం చేస్తామంటే 8 grams చేసేస్తాం. చేస్తే అప్పుడు ఏమొస్తుంది, టోటల్ దాని యొక్క రెండింటి యొక్క మాస్ అనేది మనకు వస్తుంది అన్నమాట. ఓకే, ఓకే రైట్. గివెన్ దట్ 2 cylinders ఉన్నాయమ్మా. 2 cylinder షేప్ లో ఉన్న పోల్స్ కాబట్టి నేను ఇక్కడ ఏమో 2 cylinders అనేసాను అమ్మా. చూడండి ఇక్కడ టిఎస్ఏ ఆఫ్, దీన్ని నేను ఇక్కడేమో టిఎస్ఏ ఆఫ్ ఫస్ట్ సిలిండర్ అంటాను, టిఎస్ ఆఫ్ సెకండ్ సిలిండర్ అంటానమ్మా. టిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 1 ప్లస్ టిఎస్ఏ ఆఫ్ సిలిండర్ 2. ఓకేనా, ఇది బిగ్ సిలిండరు, ఇదేమో స్మాల్ దాన్ అన్నమాట. చూడండి మనకి టిఎస్ఏ ఆఫ్ సిలిండర్ మనకి ఫార్ములా ఏంటి, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అమ్మా. సేమ్ ఇక్కడ కూడా ఏ రాస్తాము, 2πr ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ అని రాస్తాం. ఓకే, సో మనకు చూడండి ఈ బిగ్ సిలిండర్ ఏమొచ్చింది మనకి, దీని యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు 220 సెంటీమీటర్స్ కాబట్టి చూడండి 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ ఆర్ రేడియస్. దీని యొక్క రేడియస్ ఏముంది 12 ఉందమ్మా, ఇంటూ 12. నెక్స్ట్ ఆర్ అంటే 12 ప్లస్ హైట్ ఏముంది మనకి 220 ప్లస్ సేమ్ మరలా చూడండి ఇక్కడ కూడా మనకి 2πr. ఓకే, 2 ఇంటూ π అంటే 22/7 ఇంటూ ఓకే రేడియస్, ఇందులో రేడియస్ ఏముంది 8 ఇంటూ ఓకే నెక్స్ట్ ఆర్ ప్లస్ హెచ్ 8 ప్లస్ దీని యొక్క హైట్ ఏముంది 60. ఓకే, ఈ విధంగా వేస్తాం. వేస్తే చూడండి ఇప్పుడు ఏమైనా క్యాన్సిల్ అవుతాయా, ఏం క్యాన్సిల్ అవ్వట్లేదు. కాబట్టి చూడండి 2 ఇంటూ 22 అంటే 44 ఇంటూ 12 చేద్దాం. చూడండి అంటే దీనికి మనకి ఎక్కువగా సింప్లిఫికేషన్స్ ఎక్కువ వస్తుంది మనకి. 22 44 కదా, 44 ఇంటూ 12 చేద్దాం. స్పీడ్ 12 4 సార్ 48, 4 12 4 సార్ 48 ప్లస్ 4 అంటే 52. ఓకే, అంటే కంప్లీట్ గా న్యూమరేటర్స్ చేస్తే ఏమొచ్చింది 528/7 ఇంటూ 12 ప్లస్ 220 అంటే
232. ఓకే, ప్లస్ సేమ్ మళ్ళీ ఇది కూడా 2 into 22 అంటే 44. 44 into 8 అమ్మ. 4 8s are 32. 3 4 8s are 32. 32 plus 3 అంటే 35. 352 by 7 into 8 plus 6 అంటే 68 అమ్మ. ఓకే, అయితే ఇప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, ఈ వచ్చిందంతా కూడా ఏమవుతుంది, మనకి రెండింటి యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అవుతుంది అమ్మ. సో ఇప్పుడు చూడండి, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తాము, ఇది చేస్తాము, నెక్స్ట్ ఏమో చూడండి నేను ఏం చేస్తాను సింపుల్గా ఈ రెండింటిలో చూడండి, ఇక్కడ 7 ఉంది, ఇక్కడ 7 కాదుగా, ఒక 1/7 కామన్ తీసేస్తున్నాను. కామన్ తీసాక చూడండి, ఇప్పుడు 528 into 232 ప్లస్ 352 into 68 చేయాలమ్మ. చూడండి 528 into 232 చేస్తాం. 2 8s are 16, 2 2s are 4 plus 1 5, 2 5s are 10. ఓకే, నెక్స్ట్ 3తో 3 8s are 24, 3 2s are 6, 6 plus 2 అంటే 8, 3 5s are 15. నెక్స్ట్ 2తోని మళ్ళీ ఏమొస్తుంది మనకి, ఇదే కదా 1056, 6 9 14 1 12 1 2 1 ఇది వచ్చిందమ్మా. 1 2 2 4 9 6 ప్లస్ నెక్స్ట్ మళ్ళీ చూడండి 352 into 68 అమ్మా. 8 2s are 16, 1 8 5s are 40 plus 1 41, 8 3s are 24, 24 plus 2 అంటే 28, 6 2s are 12, 1 6 5s are 30 plus 1 31, 6 3s are 18, 18 plus 3 అంటే 21, 6 3 9 3 2 అంటే 23,936. ఇప్పుడు ఈ రెండింటిని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ప్లస్ చేసి అంటమ్మ. చూడండి ప్లస్ చేస్తే ఏమొస్తుంది మనకి, 1/7 into 2 యూనిట్స్ ప్లస్లో 6 plus 6 అంటే 12, 2 1 1 plus 3 4 4 plus 9 13, 1 9 10 10 plus 4 14, 1 1 plus 3 4, ఓకే 4 plus 2 6, నెక్స్ట్ 2 2 plus 2 4 plus 1. ఓకే, ఇది వచ్చిందమ్మా. అంటే చూడండి ఏమొచ్చింది మనకి, ఇది వచ్చిందమ్మా. ఇప్పుడు దీన్ని 14643 దేంతో చెయ్యాలి మన డివిజన్, 7తో చెయ్యాలమ్మా. చూడండి 7 2s are 14, 0 6, ఓకే 0 మళ్ళీ 4 వేస్తాము, 7 8s are 56, ఓకే 14 6 అంటే 8, 3 7 9s are 63, 1 3 7 1s are 7, 6 2 7 8s are approximate value 7 8s are 56, ఇంకేముంటుంది మనకి 6 ఉంటుంది. ఓకేనా, సరే ఇది మనకి అప్రాక్సిమేట్ వాల్యూ అమ్మ. అంటే ఎంత వస్తుంది మనకి, 20,918 సెంటీమీటర్ స్క్వేర్ అమ్మ. ఓకేనా, ఇది మనకు వచ్చిన అంటే కంప్లీట్గా ఈ 2 పోల్స్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత వచ్చిందమ్మా. అయితే ఏమైనా మనం చూడండి, 1 centimeter square of iron has approximately 8 grams అట. Therefore 1 centimeter square of iron has 8 grams of mass. Therefore అటువంటిది చూడన్నా ఇక్కడ నుంచి నేను ఇక్కడ చేస్తాను, అటువంటిది మనకి ఇక్కడ ఎన్ని సెంటీమీటర్ మొత్తం ఎంత ఉంది మనకి. Therefore mass of the 20,918 centimeters square is equal to, అప్పుడు ఏమవుతుంది మనం చూడండి, therefore 20,908 into
ఏం చేయాలి మనం? 8 చేయాలి కదా. చేస్తే 8 8 సార్ 64, 6, 8 1 సార్ 8, 8 + 4 అంటే 8 + 6 అంటే 14, 1, 8 9 సార్ 72 + 1 అంటే 73, 7, 8 0 0, 0 + 7 అంటే 7, 8 2 సార్ 16. ఇది గ్రామ్స్, ఇన్ని గ్రామ్స్ అయ్యింది మనకి. ఓకే, ఇది మనకి దీని యొక్క ఆన్సర్ అమ్మ. చూడండి, ఇందులో మనకి క్యాలిక్యులేషన్ పార్ట్ ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మనం దీన్ని స్పీడ్గా చేయవలసి ఉంటుంది. ఓకే, రైట్. నెక్స్ట్ వన్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏ హెమిస్పియరికల్ డిప్రెషన్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబికల్ వుడెన్ బ్లాక్. ఓకే, ఒక క్యూబ్ షేప్ లో ఒక వుడెన్ బ్లాక్ ఉందమ్మా. క్యూబ్ షేప్ లో ఒక వుడెన్ బ్లాక్ ఉంది. ఓకే, ఈ క్యూబ్ షేప్ లో వుడెన్ బ్లాక్ ఉంటే చూడండి, ఏ హెమిస్పియరికల్ డిప్రెషన్ అంటే హెమిస్పియర్ షేప్ లో దీన్ని మనకి పైన ఉన్న టాప్ మనకడేమో తయారు చేసి వాటిని అక్కడేమో కట్ చేసేట్టు. అంటే చూడండి, ఈ విధంగా ఉందనుకోండి. ఈ విధంగా ఇలాంటి ఏం చేసారు మనకేమో కట్ చేసేటమ్మా. ఓకే, చూడండి, ఏ హెమిస్పియరికల్ డిప్రెషన్ ఈజ్ కట్అవుట్ ఫ్రమ్ వన్ ఫేస్ ఆఫ్ ఏ క్యూబికల్ వుడెన్. ఓకే, ఈ క్యూబికల్ వుడెన్ లో వన్ ఫేస్ లో వుడెన్ బ్లాక్ సచ్ దట్ ద diameter of L of the hemisphere is equal to the edge of the cube. ఓకే, ఈ డయామీటర్ ఎంత ఉంటుందో చూడండి, ఈ హెమిస్పియర్ యొక్క డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్. అంటే ఎడ్జ్ మీన్స్ ఏంటి? దాని యొక్క లెంత్ అనొచ్చు, బ్రెత్ అనొచ్చు, హైట్ అనొచ్చు. ఎల్, ఓకే, లెంత్ అనుకున్నాం. ఈజ్ ఈక్వల్ టు ఎల్ అనేసి అన్నాడమ్మా. ఓకే, ఆఫ్ హెమిస్పియర్ ఈక్వల్ టు ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్, కంప్లీట్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాయిల్ అడిగాడు. అయినా ఏం అడిగాడు మనకు చూడండి, దీన్ని వాడు అక్కడ ఈ షేప్ లో అక్కడ తీసిగా మిగిలిన దాని యొక్క సర్ఫేస్ ఏరియా అడిగాడమ్మా. అంటే మనకి ఇందులో చూడండి, డయామీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇచ్చాడు. సో రేడియస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది మనకి? L/2 అవుతుంది. అదే విధంగా మనకి ఈ క్యూబ్ అన్నాం కదమ్మా, క్యూబ్ యొక్క ఒక సైడ్ ఆఫ్ ఏ క్యూబ్, ఇది కూడా ఏమవుతుంది మనకి? LA అవుతుంది. ఓకే, సో గివెన్ దట్ diameter of a sphere D is equal to L ఇచ్చేటం. సో అప్పుడు R is equal to ఏమవుతుంది? L/2 అవుతుంది. నెక్స్ట్ వన్ ఏం చేస్తున్నాం మనం చూడండి, లెంత్ ఆఫ్ ద, ఓకే, లేకపోతే ఒక ఎడ్జ్, ఓకే, ఎడ్జ్ ఆఫ్ ద క్యూబ్, ఈ రెండు కూడా ఈక్వల్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు ఇది కూడా మనకి LA అవుతుంది. అయితే ఇప్పుడు ఏం కావాలి మనకు చూడండి, దీని యొక్క ఆ రిమైనింగ్ పార్ట్ యొక్క సర్ఫేస్ ఏరియా కావాలమ్మా. చూడండి, అయితే నేను ఏం చేస్తామంటే మనం చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేద్దాం, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ చేసేద్దాం. చూడండి, అంటే మనకు కావాల్సింది ఏంటి? సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్ కావాలమ్మా. చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్ కావాలనుకుంటే ఏం చేస్తామంటే టిఎస్ఏ ఆఫ్ క్యూబ్ చేస్తాం. టిఎస్ఏ ఆఫ్ క్యూబ్ చేస్తాం. ఓకే, చేశాక నెక్స్ట్ ఏం చేస్తాం చూడమ్మా, అంటే మన దీని యొక్క సర్ఫేస్ అడిగాడు కాబట్టి అప్పుడు ఏమవుతుంది మనకి? సిఎస్ఏ ఆఫ్ దేని మనకి ఇది కే షేప్ లో ఉంది మనకి? హెమిస్పియర్. చేశాక చూడమ్మా, నెక్స్ట్ ఏం చేస్తాం మనం చూడండి, మనం ఇక్కడ ఏమన్నా టిఎస్ఏ ఆఫ్ క్యూబ్ అన్నాం కదమ్మా, అంటే మనకి ఆ క్యూబ్ యొక్క టాప్ లో మనకి ఏం చేశాడు, మనకి ఏంటి అది అక్కడేమో డిప్రెషన్ చేశాడు. దేన్ని మనకి? హెమిస్పియర్ షేప్ లో. అంటే పైన ఉన్న ఈ షేప్ లో మనకి సర్కిల్ షేప్ అనేది మనకి ఇంకా ఉండదు కదా, కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం చూడండి, మైనస్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్. ఒక అర్థమైంది కదమ్మా. చూడండి, అంటే మనకి
కంప్లీట్గా ఏముంది, ఒక క్యూబ్ ఉంది. ఆ క్యూబ్కి లోపల మనకి పైన అంటే టాప్ ఎండ్ నుండి ఏమైందంటే ఒక బౌల్ షేప్లో, ఓకే, బౌల్ షేప్లో ఉన్నదాన్ని ఆ వుడ్ని వాడేమో తీసాడు. కాబట్టి అప్పుడు ఏం చేస్తాం మనం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే కంప్లీట్గా టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ క్యూబ్ చేస్తాం. నెక్స్ట్ ఏంటి, సిఎస్ఏ ఆఫ్ ఏ హెమిస్ఫియర్ చేసాం. చేశాక అప్పుడేం చేస్తాం చూడండి, పైన టాప్ అనేది ఇంకా ఉండదు కదా, మనకి ఉండదు కాబట్టి దాని యొక్క ఏరియాని మనం ఇందులోకి సబ్ట్రాక్షన్ చేయాలి. అంటే పైన ఉన్న టాప్ అంటే హెమిస్ఫియర్ యొక్క టాప్ ఏ షేప్ లో ఉంటది, మనకి సర్కిల్ షేప్ లో ఉంటది. కాబట్టి అందులోంచి ఏం చేస్తామంటే కంప్లీట్గా ఇందులోంచి రెండిట్లో నుంచి ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ సబ్ట్రాక్షన్ చేస్తాం. ఓకే, ఇప్పుడు మనకి చూడండి టిఎస్ఏ ఆఫ్ ఏ క్యూబ్ అంటే ఫార్ములా ఏంటి మనకి, 6L² లేదా 6A² మన మీద అనొచ్చు, ప్లస్ సిఎస్ ఆఫ్ ఏ హెమిస్ఫియర్. చూడండి కర్వర్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ హెమిస్ఫియర్ ఏమవుతుంది మనకి, 2πr² మైనస్ ఏరియా ఆఫ్ ఏ సర్కిల్ సబ్ట్రాక్షన్ చేస్తే πr². ఓకేనా. సో మనకి చూడండి ఇక్కడ 6L², 6 ఇంటూ చూడండి మనకి ఇందులో లెంత్ చూడండి, క్యూబ్ యొక్క లెంత్ అంటే మనకి ఏమి ఇచ్చాడు, మన ఎల్ అనే ఇచ్చాడు కదా, కాబట్టి 6L² 6L² వేస్తాం. ఇక్కడ 2πr² నుంచి ఒక πr² తీస్తే మరొక πr² ఉంటదమ్మా. ఓకే, సో 6L² 6L² వేస్తాం, పైకి పై వేయండి. ఆర్ అంటే ఏమొచ్చింది మనం చూడండి, L/2, ఇక్కడ r² కాబట్టి L²/4 వేస్తాం. ఓకేనా. సో మనం చూడండి ఇక్కడ L² ఉంది, ఇక్కడ L² ఉంది కాబట్టి ఒక L² ని కామన్ తీస్తే 6 + π/4 అవుతుందమ్మా. ఓకే, 6 + π/4. సో అప్పుడు ఏం రాయొచ్చు మనం చూడండి, దీని యొక్క ఎల్సిఎం చేసాం అనుకో, అప్పుడు L² ఇంటూ 6 × 4 అంటే 24. ఓకే, 24 + π/4. ఓకేనమ్మా, ఈ విధంగా చేసి ఆపేయండి. లేదనుకుంటే ఇంకేం చేయొచ్చు మనం అందులో, π = 22/7 కదా, ఆ వాల్యూ అయినా మనం వేయచ్చు. అంటే చూడండి ఇక్కడ ఏముంది మనకి, అలాగైతే మనం దీన్ని ఇక్కడే మనం చేసుకుందాం. 6L² + π అంటే 22/7 × L²/4 ఉందమ్మా. చూడండి 2 11s are 2 2s are. ఓకే, సో మనకి చూడండి ఇక్కడ 6L² ప్లస్ 11 × 4 అంటే 44L²/7 2s are 14 ఉందమ్మా. లేకపోతే ఇక్కడే మనకి చూడండి ఏమైనా క్యాన్సిల్ అవుద్దా, 11 × 2 చూడండి, 11 ఇంటూ న్యూమరేటర్లో ఏముంది మనకి 11 ఉంది కదమ్మా, సారీ 11L² చూడండి 22/7 × L²/4 కాబట్టి 2 2s are 2 11s are. సో 11 × L²/7 2s are 14. ఓకే, సో ఇప్పుడు చూడండి 1కి 14కి ఎల్సిఎం చేస్తే ఏమొస్తుంది మనకి, 14 అవుతుంది కాబట్టి 14 × 6 అంటే ఏమవుతుంది మనకి 84L² ప్లస్ 11L² బై డినామినేటర్ 1 × 14 అంటే 14. సో 84 + 11 అంటే 95L²/14. ఇది మనకి ఏమడుగుతాను మనం చూడండి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద రిమైనింగ్ సాలిడ్. ఓకేనా, ఇది ఏంటవుతుంది మనకి, సర్ఫేస్ ఏరియా ఆఫ్ రిమైనింగ్ సాలిడ్. ఓకే, ఏమొచ్చింది మనకి 95/14 × L². ఓకే, నెక్స్ట్ వన్ చూడండి, ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ standing on a hemisphere with both their radii being equal to 1 cm and the height of the cone is equal to its radii. Find the volume of the solid in the terms of pi. ఓకే, వచ్చిన వాల్యూమ్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎందులో అడిగాడు మనకి, పైలో అడిగాడు. సో ఏ సాలిడ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్ఫియర్. ఓకే, అంటే ఒక కోన్ అనేది హెమిస్ఫియర్ పైన ఉందమ్మా. ఓకేనా, చూడండి హెమిస్ఫియర్ ఈ విధంగా ఉంది. దీనిపైన మనకి ఏముందంటే మనకి కోన్ ఉందమ్మా, ఈ విధంగా ఉంది. ఓకేనా, ఇది హెమిస్ఫియర్, ఇది కోన్. ఓకే, ఈ సాలిడ్ ఇదంతా కూడా మనకి సాలిడే.
ఏ సాలిడ్ ఈజ్ ఇన్ ద షేప్ ఆఫ్ ఏ కోన్ స్టాండింగ్ ఆన్ ఏ హెమిస్పియర్ విత్ బోత్ దై రేడి. చూడండి, రెండింటి యొక్క రేడి ఆర్ బీయింగ్ ఈక్వల్ టు. చూడండి, అంటే కోన్ యొక్క రేడియస్ ఎంత ఉందో హెమిస్పియర్ యొక్క రేడియస్ కూడా సేమ్ అంతే ఉందమ్మా. ఏమన్నా మనకి 1 సెంటీమీటర్ అంట. ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమన్నా మనకి 1 సెంటీమీటర్ ఉందమ్మా. అండ్ ద హైట్ ఆఫ్ ద కోన్ ఈజ్ ఈక్వల్ టు. చూడండి, హైట్ కోన్ యొక్క హైట్ ఈజ్ ఈక్వల్ టు ఇట్స్ రేడియస్. అంటే కోన్ యొక్క హైట్ ఎంత ఉందో కోన్ యొక్క రేడియస్ కూడా సేమ్ అంతే ఉందమ్మా. ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ పై. అయినా ఈ సాలిడ్ యొక్క ఏమడిగాడు మనకి కంప్లీట్ గా వాల్యూమ్ అడిగాడు. కాబట్టి చూడమ్మా, అంటే ఏం చేస్తాం మనం ఇందులో చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ స్పీర్, వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ ప్లస్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అమ్మా. ఓకే, ఈ రెండింటిని మనం మ్యాచ్ చేస్తే చాలా అయిపోయినట్టుగా. అయితే ఇందులో మనం చూడండి, గివెన్ దాట్ చూడండి, రేడియస్ ఆఫ్ హెమిస్పియర్ యొక్క రేడియస్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ఏమిచ్చింది మనకి 1 సెంటీమీటర్స్. అదే విధంగా హైట్ అండ్ రేడియస్ ఆఫ్ కోన్ ఈజ్ ఈక్వల్ టు, ఇది కూడా మనకి 1 సెంటీమీటర్ ఇచ్చాడమ్మా. సో అయితే ఇప్పుడు చూడండి, మనం ఏం చేస్తామంటే వాల్యూమ్ ఆఫ్ ఏ హెమిస్పియర్ కి ఫార్ములా ఏంటి, 2/3 ఇంటూ పై ఆర్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ అమ్మ. వాల్యూమ్ ఆఫ్ ఏ కోన్ కి 1/3 ఇంటూ పై ఆర్ స్క్వేర్ హెచ్ అమ్మ. ఓకే, సో మనం చూడమ్మా, రెండింటిలో మనకి చూడండి, ఇక్కడ పై ఉంది, ఇందులో పై ఉంది. నెక్స్ట్ ఇందులో ఆర్ చూడండి, రెండింటి యొక్క రేడియస్ లో ఒకటే ఈక్వలే. ఎందుకు, ఇందులో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది, దీనికి కూడా ఆర్ ఈజ్ ఈక్వల్ టు 1 ఉంది. కాబట్టి చూడండి, 2/3 వెయ్యండి, పైకి పై వెయ్యండి. ఆర్ అంటే 1 కదా, 1 క్యూబ్ కాబట్టి 1 అవుతుంది. ప్లస్ 1/3 ఇంటూ పైకి పై వేసాక చూడండి, ఇక్కడ ఆర్ స్క్వేర్ అంటే 1 స్క్వేరే కదా, 1 స్క్వేర్ అంటే 1, హెచ్ అంటే ఇది కూడా 1. సో 2/3 పై ప్లస్ 1/3 పై. చూడండి, ఇప్పుడు 2/3 పై ప్లస్ 1/3 పై. చూడండి ఏమవుతుంది, డినామినేటర్స్ రెండు ఈక్వల్ గా ఉన్నాయి. సో అప్పుడు 2 ఫ్రాక్షన్స్ ఆర్ లైక్ ఫ్రాక్షన్స్. సో అప్పుడు ఏం చేస్తుంది, న్యూమరేటర్ యాడ్ చేస్తే 2π ప్లస్ 1π ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 3π/3. 3కి 3కి క్యాన్సిల్ అయిపోతే దేర్ఫోర్ ఆన్సర్ ఏమొచ్చింది మనకి, ఈజ్ ఈక్వల్ టు పై అమ్మ. అంటే మనకి చూడండి, వాల్యూమ్ ఆఫ్ ఏ ఏమడిగారు, ఫైండ్ ద వాల్యూమ్ ఆఫ్ ద సాలిడ్. వాల్యూమ్ ఆఫ్ ఏ సాలిడ్ ఈజ్ ఈక్వల్ టు పై. ఏంటిది మనకి వాల్యూమ్ కదా, వాల్యూమ్ ఇక్కడ ఏమిచ్చారు మనకి సెంటీమీటర్లు కాబట్టి పై 1 ఇంటూ పై సెంటీమీటర్ క్యూబ్ అవుతుందమ్మా. ఇన్ టర్మ్స్ ఆఫ్ పైలో అడిగాడు కాబట్టి మనకి ఏమొచ్చింది, మనకి 1 ఇంటూ పై సెంటీమీటర్ క్యూబ్. ఇది మనకి దీని యొక్క వాల్యూమ్. ఓకే, ఇంతటితో మనం ఏం చేస్తామంటే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ అనే టాపిక్ లో 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనం నేర్చుకున్నాం. ఓకే, సో మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని మీరు చాలా జాగ్రత్తగా మీరు ప్రాక్టీస్ అవ్వండి అమ్మా. ఓకే, ప్రాక్టీస్ అయితే మనకి ఏమో చాలా ఈజీగానే ఉంటాయి. అంటే ఇందులో మనకి మెయిన్ ఏంటి, ఫార్ములాస్ మనకి ఇందులో ఐడియా ఉంటే చాలు, ప్రాబ్లం అంతా కూడా మనం ఈజీగా చేయొచ్చు. ఓకే, థ్యాంక్ యూ, 1 and all.